ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బుజ్జి కార్ విశాఖలో సందడి చేస్తుంది. హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో బుజ్జి పేరుతో ఈ వెరైటీ వెహికల్ను డిజైన్ చేశారు. సినిమాలో ఉపయోగించిన బుజ్జి వెహికల్ను ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లోని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుజ్జి విశాఖలో సందడి చేస్తుంది. బుజ్జిని ఇంత దగ్గరగా చూస్తే చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. డైరెక్ట్ గా బుజ్జిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. మన ఇండియన్ మూవీస్ లో ఇది చాలా రేర్ గా దర్శనం చూస్తాం. ఇలాగ లోపల ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా రేర్ గా మనకు కనిపిస్తుంటాయి. వైజయంతిస్ మూవీస్ వాళ్ళు చాలా మంచిగా ప్లాన్ చేశారు. ఆ మూవీ ముందు ప్రమోషన్ లేదని అందరూ అంటున్నా అది మూవీ రన్ అవుతున్నప్పుడు వాళ్ళు చేసే ప్రమోషన్ వాళ్ళ ఐడియాలజీ కానీ చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరు ఒకసారి చూడాల్సింది. మళ్ళీ ఎలాంటి అవకాశాలు మన ఇండియన్ మూవీలో వస్తుందో లేదో తెలియదు. అందరూ చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. బయట అంటే మూవీలో చాలా వరకు గ్రాఫిక్స్ యాడ్ చేసి ఉంటాయి, బట్ బయట అంత వెహికల్ చూడడం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు అలాగా. సో మూవీలో చూసిన దానికన్నా బయట ఒకసారి మనం చూస్తే ఎక్స్పీరియన్స్ కానీ, ఆ టైర్ సైజ్ కానీ, ఆ వెహికల్ అంత బల్క్ కానీ, అది ముందు ఇచ్చిన హైప్ తో ఇది చేయడం, అది ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే దాన్ని ఎంత కష్టపడితే అది తయారు చేశారు అనేది మనకి తెలుస్తుంది. విశాఖపట్నంలోని విశాఖ వ్యాలీ స్కూల్లో ప్రస్తుతం ఈ బుజ్జి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, ఫ్యాన్స్ వచ్చి సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. బుజ్జిని దగ్గరగా చూస్తూ ఫోటో దిగితే చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. దగ్గరగా పెద్ద పెద్ద టైర్లతో బుజ్జి చాలా బాగుందని అంటున్నారు. చాలా బయట చూడడం కాదు కానీ ఇది ఎవ్రీ ఏరియాలో కూడా బుజ్జి వస్తుంది మీ ఏరియాకి అని చెప్పినప్పటి నుంచి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం మేము. కానీ ఇప్పుడు అది వచ్చిందని తెలియగానే చాలా ఎక్సైట్మెంట్ రావడం జరిగింది. త్వరగా రావడం వల్ల కొంచెం క్లోజ్ నుండి చూసే అవకాశం వచ్చింది. మా తర్వాత అవకాశం ఉంటుందో లేదో మాకు తెలియదు కానీ ఆ ఫీలింగ్ మరి మాటల్లో చెప్పలేము. చాలా ఎంజాయ్ చేస్తాం. వెహికల్ మూవీలో చూసుకుంటే బయట చూస్తే ఆ ఎక్విప్మెంట్ కానీ అదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ఫీల్ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అదే వెహికల్ మూవీలో చూసి ఇప్పుడు అదే వెహికల్ తో మేము ఉండేటప్పటికి అది చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేము అనమాట.